అవకతవకలపైన అని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశాన్ని ముక్కలు చేసిన పార్టీ, దేశాన్ని అవినీతిమయం చేసిన పార్టీ, దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్. ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రాన్ని అప్పులపాయం చేసి మొత్తం సర్వనాశనం పార్టీ. ఈ రెండు పార్టీల వైపు మా వైపు రావాలంటే కూడా అంత ధైర్యం లేదండి వీళ్ళకు. ఏదండి 55 కరోడ్కి వెళ్ళి దేశ్ కా ప్రధాని. దేశ ప్రధాని అక్కడ ఆదానితో సోపతి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఆదానితో సోపతి, ఇద్దరు చోటే బాయ్ బడే. ఆదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు భారతదేశంలో ఉండాలా? బహిరంగంగా చెప్తున్నాం. ఏందండి, ఎవడో ఇటలీలో సప్పట్లు కొడితే సోనియా గాంధీ గురించి దేశం అల్లకల్లోలం కావాలా? ఏందండి మీడియా? అంటే ఆదానికి మద్దతు ఇస్తున్నారు. ఎవడాడు సూరస్ అనేవాడు ఎవడు? అమెరికాలో సప్పట్లు కొడతాడు, ఇక్కడ ఎగురుతారా మీరు కాంగ్రెస్ వాళ్ళు? 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చిన భారతదేశాన్ని 7,50,000 కోట్లు ఎగుమతులు పెంచినాం. 750 బిలియన్, 3-4 రేట్లు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చినాం. 83 రెవెన్యూ ఇచ్చినాం. భారతదేశాన్ని బాంబుల భయం లేకుండా భద్రంగా ఉంచినాం. ఆ ఇటలీలో సప్పట్లు కొడితే ఇక్కడ రాహుల్ గాంధీ డ్యాన్స్ చేసుడు, రాహుల్ గాంధీ ఢిల్లీలో డ్యాన్స్ చేస్తే ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ డ్యాన్స్ చేసుడు. ఏ దేశ ద్రోహం కా పార్టీ ఏ సబ్ కిసుకు भी छोड़ता नहीं है. అంబేద్కర్ని కూడా అవమానిస్తున్నారు అమిత్ షా. తప్పండి. నో తప్పండి. అది మీడియాలో ఒక రకమైన వక్రీకరణలా రాచింది తప్ప అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా మాకు ఒక దేవుడితో సమానం. అంబేద్కర్ గురించి అట్లాంటి మాటలు చిన్న చిన్న మీడియా వక్రీకరించిన మాటలు తప్ప మా భారతీయ జనతా పార్టీ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రధాని కావచ్చు, ఎప్పుడు కూడా అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావి అవమానించిన పార్టీ కాంగ్రెస్. ఫైనల్ గా ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మీ స్టాండ్ ఇది ఎలా ఏది ఈ రోజు ఫైనల్ గా అసెంబ్లీ సమావేశాల్లో ఒకటేనండి, పంపకాల తేడాలు వస్తున్నాయి కాబట్టి ఇద్దరి మధ్యన కూడా చేస్తున్నారు. ప్రజల సమస్యలు రావాల్సిన ఈ గర్భగుడిలో పనికిరాని సమస్యల మీద లేనిపోని మాటలతోని ప్రజలను మోసపుస్తున్నారు. రెండు పార్టీలు ఒకటే ఫామ్ హౌస్లో మ్యాచింగ్, ఇక్కడ మొత్తం ఇద్దరు ఒకటే. రైట్, ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బీజేపీ